హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే ఉల్లిగడ్డలు అయితే తీసుకొచ్చినప్పుడు దానిపైన కొంచెం మొలకల్లా వచ్చినాయండి. సో అవి తీసుకెళ్ళి అయితే రోజ్ ఫ్లవర్ చెట్టు ఉంది, దాంట్లో అయితే పెట్టేశాను. సో పెట్టేస్తే చూడండి, దాంట్లో వాటర్ వేయడం వల్ల మంచిగా హెల్దీగా అయితే ఉల్లిగడ్డ ఆకులు అయితే వచ్చేస్తున్నాయి. సో ఇవి ఇలా గ్రీనరీగా ఎక్కువగా ఫుల్గా వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసుకొని మనం కర్రీ కానీ ఎక్కడైనా ఫ్రై చేసినప్పుడైనా వేసుకోవచ్చు. ఉల్లిగడ్డ ఆకు కర్రీ కనుక చాలా బాగుంటుంది. సో చూడండి, చాలా పుష్గా చాలా హెల్దీగా పెరుగుతుంది. సో అలాగే రోజ్ ఫ్లవర్ చెట్టు కన్నా చాలా హెల్దీగా పెరుగుతుంది. సో దాని కన్నా ఒక రోజ్ ఫ్లవర్ కన్నా పూసిందంటే చాలా చాలా బాగుంది, చిట్టిగా నీట్గా చాలా బాగుంది. సో అది చూస్తుంటే నా చింతలు ఏమో తీసేద్దాం మమ్మీ అనేసి అంటుంది. వద్దు బెట్ట, చెట్టు కుండని చాలా బాగుంది కదా, సో అది కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసుకుందిలే అనేసి అన్నాను. చాలా హెల్దీగా పెట్టుకోవచ్చు. సో ఇదైతే సిటీలోనే అండి. సో ఇంట్లో ఇలా తీసుకొచ్చినప్పుడు ఒకటే ఉండిలో ఈ 2 చెట్లు అయితే చాలా చక్కగా హెల్దీగా అంటే ఉన్నాయి, గ్రో అవుతూ ఉన్నాయి. సో ప్లీజ్ అండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.